అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ కళ్యాణ్ స్వాతి, ఆస్ట్రాలజర్, అలాగే రిలేషన్‌షిప్ కోచ్ నేను. సో, ఇక్కడ మీకు ఫస్ట్ నన్ను నేను ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి. ఆహ్, సో, ఫస్ట్ ఏంటంటే అవకాశం ఉంటే వీడియోస్ ఆన్ జేసుకోండి. లేకపోయినా పర్వాలేదు వినండి. ఫస్ట్ ఏంటంటే నేను ఆస్ట్రాలజర్‌గా నా జర్నీ స్టార్ట్ చేశాను. బట్ వెళ్తున్న కొద్దీ నాకర్థమైన విషయం ఏంటంటే ఎక్కువ స్ట్రగుల్స్ రిలేషన్‌షిప్స్‌లో వస్తున్నాయి అనేది బాగా అర్థమైంది. ఒక 100 మెంబర్స్ వస్తున్నారు అంటే వాళ్ళల్లో దగ్గర దగ్గర 70-75 మంది ఎవరైతే కపులొస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇష్యూస్ తోటే వస్తున్నారు. ఎలాంటి వాటిలతో వస్తున్నారంటే జాతకం చూపించే చేశామండి మ్యారేజ్. కానీ ఇప్పుడు ఎందుకు ఇష్యూస్ వస్తున్నాయి అని. సో, ఇలాంటి చాలా సమస్యల్ని చూసిన తర్వాత నాకు ఎలా దానిని హ్యాండిల్ చేయాలని రీసెర్చ్ చేసినప్పుడు నాకర్థమైన విషయం ఏంటంటే జాతకంలో ఒక్కటే సమస్య లేదు. జాతకం అంత అద్భుతంగా ఉన్నా కూడా తీసుకునే విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు కపులనేది అర్థమైంది. ఇది ముందు కపుల్‌కి పెళ్లయిన తర్వాత తెలియడం ఒక పద్ధతయితే, పెళ్ళికి ముందే కొంత అవగాహనతో వెళ్ళడం అనేది ఒక పద్ధతి. అయితే మీరందరూ అనుకోవచ్చు, పాత వాళ్ళందరూ ఎప్పుడో 16, 17 ఏళ్లకే వివాహాలు చేసేవారు కదా! మరప్పుడు వాళ్ళకి ఏం తెలుసని వాళ్ళందరూ లీడ్ చేశారు లైఫ్సు, ఫ్యామిలీస్ అన్నీ బానే ఉన్నాయి కదా! అని. కానీ ఇప్పుడు 16, 17 ఏళ్ల అమ్మాయికి పెళ్లి చేస్తానంటే యాక్సెప్ట్ చేస్తుందా? మన తరం మారే కొద్దీ మన ఆలోచనా విధానం కూడా మారిపోతున్నది గదా! సో, ఆ యాక్సెప్టెన్సీ టీనేజ్ వచ్చిన దగ్గర నుంచే వాళ్ళు వాళ్ళకి వాళ్ళుగా ఓన్ జేసుకోవడం, ప్రతిదాన్ని అర్థం జేసుకోవడం, ఇదైతే బావుంటుంది, అదైతే బావుంటుంది అని ఇవన్నీ తెలుసుకుంటున్నారు కదా! సో, ఇక్కడ మీకు అర్థం జేసుకోవాల్సిందేంటి అంటే ఆస్ట్రాలజీయే కాదు, లైఫ్ స్టైల్‌లో కూడా చేంజెస్ అనేవి దాన్ని మించి జరిగిపోతున్నాయి. కాబట్టి రెండిటిని ఆస్ట్రాలజీని, రిలేషన్‌షిప్‌లోని గైడెన్స్‌ని రెండిటిని తీసుకుంటూ ముందుకు వెళ్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అందరికి అనేది నేను చాలా రీసెర్చ్ తర్వాత ఈ డెసిషన్ తీసుకొని దీని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగిందనమాట. సో, ఇక్కడేంటంటే ఆస్ట్రాలజీలో అంటే జాతకపరంగా వాళ్ళని చూస్తూ వాళ్ళ జాతకాన్ని పరిశీలిస్తూ, వాళ్ళకున్న నేచర్ ఏంటో జాతకంలో తెలుస్తుంది. దాన్ననుసరించి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. అది మ్యారేజ్‌కి ముందు తీసుకుంటే మరీ మంచిది. ఎందుకంటే మ్యారేజ్‌కి ముందు తీసుకుంటే ఎలా బిహేవ్ చేయాలి? ఎలా వాళ్ళ మైండ్‌సెట్ ప్రిపేర్ చేసుకోవాలన్నది ముందే కొంత అవగాహన ఉంటుంది కాబట్టి బావుంటుంది. లేదు ఆఫ్టర్ మ్యారేజ్ వెంటనే కొంచెం ఇలాంటి కౌన్సెలింగ్ ఒకటి తీసుకోవడం అనేది మంచిది. చాలామంది ఎలా దీనికోసం ఆలోచిస్తున్నారంటే రేపో మాపో విడిపోయే వాళ్ళకైతే కౌన్సెలింగ్ మనకెందుకు అని. కానీ అస్సలలా ఆలోచించకూడదండి. ఎందుకంటే పేరెంట్స్‌గా కొన్ని పిల్లలకి మనం చెప్పలేకపోవచ్చు. అది జాతకం ద్వారా అంటే వాళ్ళ నేచర్ ఏంటి, బిహేవియర్ ఏంటి అనేది తెలుసుకుంటూ మేము ముందుకు వెళ్తాం కాబట్టి కంప్లీట్ గైడెన్స్ అనేది వాళ్ళకి కౌన్సెలింగ్ సెషన్స్‌లో ఇవ్వగలుగుతాం అన్నమాట. సో, అందుకు నేను ఆస్ట్రో రిలేషన్‌షిప్‌గా మారడం జరిగింది. ఆస్ట్రో రిలేషన్‌షిప్ కోచ్‌గా మారడం జరిగింది. దాంట్లో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఇంకా ఆహ్, గారు మ్యాటర్ కోచ్‌గా చేస్తున్నాను. ఓకే. వెరీ గుడ్ అండి. జాగృతి భాను గారు. సో, ఇక్కడ ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆహ్, ఆహ్, అవుతున్నది ఏదైతే సెషన్ ఉందో ఇది ఊరికనే అయితే పెట్టలేదండి. చాలా కాన్ఫిడెన్స్ మనం మన లైఫ్‌ని జాగ్రత్తగా లీడ్ చేయడానికి చాలా కాన్ఫిడెన్స్ ప్రతి మనిషి బిల్డ్ చేసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే మ్యారేజ్ అయిపోయింది హమ్మయ్య! అనుకుంటారు. మ్యారేజ్ అయిపోయింది హమ్మయ్య! అనుకోవడానికి ఏముండదండి. లైఫ్ అంతా పరుగులతోనే ఉంటాము. మ్యారేజ్ అవ్వనంత సేపు అదొక టెన్షన్‌తో ఉంటారు. అయిపోయిన తర్వాత ఇంకో రకమైన టెన్షన్‌తో ఉంటారు. సో, ఇవాళ మనం చెప్పుకోబోయే కంటెంట్‌లో మనం ముఖ్యంగా మాట్లాడుకునేవి ఏంటి అంటే అసలు క్లారిటీ ఎందుకు కావాలి? మ్యారేజ్ అంటే క్లారిటీ ఎందుకు కావాలి? మైండ్‌సెట్ ఎలా ఉండాలి? అలాగే ఆస్ట్రాలజీ పరంగా అసలు కంపాటబిలిటీని ఎలా చూస్తాము? ఎందుకు చూడాలి? ఆ కంపాటబిలిటీని చూసిన తర్వాత కూడా ఎందుకు ఇష్యూస్ వస్తున్నాయి అనేది ఎలా తెలుసుకోవాలి?
అలాగే అసల ఏ అలైన్‌మెంట్స్ ఉండాలి మనకి లైఫ్‌లో మ్యారేజ్ పరంగా? అదే ఒక కపుల్‌కి ఉండాల్సిన అలైన్‌మెంట్స్ ఏంటి? ఎలాంటి టాప్ సీక్రెట్స్‌ని యూజ్ చేసి మనం హ్యాండిల్ చేసుకోవచ్చు మన లైఫ్‌ని? ఇవన్నీ తెలుసుకుంటామండి. మీ హ్యాబిట్స్ ఎలా ఉండాలి అనేది చాలా వరకు తెలియజేయడం జరుగుతుంది. సో, ఇవి ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయాలనమాట. అన్నిటికన్నా ఫస్ట్‌గా ఆహ్, మనం ఆహ్, స్క్రీన్ షేర్ చేస్తాను. ఒక్క నిమిషం. మ్యామ్ స్క్రీన్ కనబడుతున్నదా? లక్ష్మి గారు. ఓకే. థాంక్ యూ. ఓకే. ఈ మ్యారేజ్ లైఫ్ క్లారిటీ మాస్టర్ క్లాస్‌కి అందరికి వెల్కమ్ అండి. నా గురించి నేను మీకు చెప్పాను. సో, నెక్స్ట్ వై మ్యారేజ్ నీడ్స్ క్లారిటీ. ఎందుకు అసలు క్లారిటీ ఉండాలి మ్యారేజ్‌లో? సో, ఈ మ్యారేజ్‌లో క్లారిటీ లేకపోవడం వల్లనే మనం ఇన్ని డిస్టర్బెన్సెస్ మ్యారేజ్ అయిన తర్వాత పడుతున్నాము. అయితే అందరికీ ఇలాగే ఉంటుందా? కొంతమందికే ఇలా ఉంటుందా? అనే డౌట్ రావచ్చు మీకు. ప్రతి మనిషి జాతకంలోని కూడా ఎక్కడోకక్కడ సమస్యలుంటాయండి. లేని జాతకం అనేది అస్సలు ఉండదు. ఒకవేళ జాతకంలో సమస్యలు లేవంటే వాళ్ళు దేవతలు, దేవుళ్ళవుతారు కానీ మనుషులెందుకవుతారు చెప్పండి? సో, ఇక్కడ మనం ఇంకా తెలుసుకోవాల్సిందేంటి అంటే, ఈ క్లారిటీ ఎందుకు కావాలి ఇప్పుడు అని. సో, చాలా మందిని మనం అబ్జర్వ్ చేస్తే నాకర్థమైన విషయం ఏంటంటే, ప్రతి ఇష్యూని పెద్దది చేసుకోవడం అనేది జరుగుతుంది. చిన్న చిన్న విషయాలను కూడా. ఇక్కడ మనం మైండ్ సెట్, ఎమోషను, బిహేవియర్ ప్యాటర్న్ అనేవి చాలా ముఖ్యమండి మ్యారేజ్‌లో. అది మ్యారేజే కాదు ఏ రిలేషన్‌షిప్‌కైనా. ప్రత్యేకించి మ్యారేజ్ గురించే ఎందుకు ఇంత నొక్కి వక్కాణించి చెప్పవలసొస్తుంది అంటే, అసలు సంబంధమే లేని వాళ్ళిద్దరూ కదండీ కపులవుతారు. అసలు మీ ప్రాంతం గురించి కానీ, మీ ఇంట్లో లైఫ్ స్టైల్ గురించి కానీ తెలియని ఒక ఇంట్లోకి, ఇంకొక ఇంట్లోంచి పర్సన్ రావడం జరుగుతుంది. వాళ్ళ సంగతులు మనకు తెలియవు. మన సంగతులు వాళ్ళకి తెలియవు. సో, అలాంటప్పుడు ఇద్దరు మ్యాచింగ్ సెట్ అవ్వాలి, మ్యాచ్ అవ్వాలి ఇద్దరికిని అన్నప్పుడు, మనకి ఫస్ట్ ఎవరికి వాళ్ళు ఇండివిడ్యుయల్‌గా ఎదుటి వాళ్ళని ముందు అనడం కాకుండా, మనకి మన మైండ్ సెట్‌ని ఎలా పెట్టుకుంటున్నాము అనేది చాలా ముఖ్యమండి. మన మైండ్ సెట్ బాగుంది అన్నప్పుడే ఒక్క నిమిషం. ఓకే. మన మైండ్ సెట్ బావుంది అని అన్నప్పుడే ఆ మైండ్ సెట్ ఎలా ఉందో దానిని బట్టే బిహేవియర్ అనేది మనకు బయటికి వ్యక్తపరుస్తాం. మన బిహేవియర్ కనబడుతుంది. మన బిహేవియర్ ఎలా ఉందో దానిని బట్టే ఎమోషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. కాబట్టి ఏది చేయాలన్నా కూడా ఈ మూడిటిలోని క్లారిటీ ఉండాలండి మనిషికి. ఉండకపోతే వాళ్ళ లైఫ్‌ని షేప్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. ముందసల మైండ్ సెట్‌ని కరెక్ట్‌గా పెట్టుకోకపోతే మ్యారేజ్ చేసుకున్నా కూడా మీరు ఎన్ని జాతకాలు చూపించినా కూడా, ఏం చేసినా కూడా, ఆ మైండ్ సెట్‌ని కరెక్ట్‌గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అలాంటప్పుడు జాతకం చూపించడం ఎందుకండి అని అనొచ్చు మీరు. సో, ఇక్కడ ప్రతి సంవత్సరం లేదా ప్రతిరోజు, ప్రతిసారి లైఫ్ అంతా ఒకేలా గడుస్తుందా మనకి? గడవదు. ఆటుపోట్లుంటాయి, ఎత్తుపల్లాలుంటాయి. అటు ఇటు మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, ఏ సమయానికి ఆ సమయం మన ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి? లేక మనకి మంచి రోజులు నడుస్తున్నాయా? లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుందా? లేకపోతే మనకి ఎలా ఉంటుంది అనేది తెలుసుకొని ముందుకెళ్ళామనుకోండి, ఆటోమేటిక్‌గా ఆ సెట్టింగ్ అనేది మనకు తెలుస్తుంది. అంటే ఈ టైంలో నా మైండ్ సెట్ కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది అని తెలుసుకోవడం ద్వారా దాన్ని ఎలా షేప్ చేసుకోవచ్చు, మంచి వైపుకి ఎలా తీసుకెళ్ళొచ్చు అనేది అర్థం చేసుకోగలుగుతాం.
సో, ఇక్కడేంటంటే మేము జాతకాన్ని చూసి మీకు ఆ వే ఏంటి అన్నది చెప్తాం. ఆ వేని కరెక్ట్‌గా ఫాలో అవుతున్నామా లేదా అన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది. సో, ఇక్కడ ఆ 3 ఏవైతే మైండ్ సెట్టు, దాన్ని బట్టి బిహేవియరు, ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోవాలి అంటే కొంత ఆధ్యాత్మికత యాడ్ అవ్వాలి. అలాగే ఈ జాతకాన్ని అనుసరించి ముందుకెళ్ళడం ద్వారా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మీ సిట్యుయేషన్ మీరెలా హ్యాండిల్ చేసుకోవాలో క్లియర్‌గా తెలుసుకోగలుగుతారు. సో, నెక్స్ట్ అందరూ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటేనండి మ్యారేజ్ పరంగా కపులవ్వచ్చు, ఇండివిడ్యువల్ అవ్వచ్చు. అంటే మ్యారేజ్‌కి ముందు కూడా చాలా మంది ఎక్కువగా మాట్లాడుకొని కూడా మ్యారేజెస్‌ని అవ్వకుండా ఇక్కడితో ఆగిపోదాము. నీకు నాకు సింక్ అవ్వలేదు. ఈ స్టైల్ ఆఫ్ ఇది కూడా ఇప్పుడు ఎక్కువైపోయింది. అలాగే మ్యారేజ్ పరంగా కూడా. సో, కామన్ మిస్టేక్స్ ఏం చేస్తున్నారు అందరూ అంటే ఎక్స్‌పెక్టేషన్స్. అసలు అమ్మాయి, అబ్బాయి అంటేనే అది మ్యారేజ్ అయ్యాక కావచ్చు, ముందవ్వచ్చు. అమ్మాయి, అబ్బాయి అంటేనే డిఫరెంట్ కదండీ! మనం ఇక్కడ అబ్బాయిల్ని కుజుడితో పోలుస్తాం. అమ్మాయిల్ని శుక్రగ్రహంతో పోలుస్తాం. సో, అందుకే మనం జాతకం చూసేటప్పుడు కూడా కుజ శుక్రుల బలం ఎలా ఉంది? ఇవన్నీ కూడా మనం చూస్తామండి. చంద్ర బలం ఎలా ఉందంటే మానసికంగా వాళ్ళెంత స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఇక్కడ కుజుడు బలంగా ఉన్నాడా అంటే వాళ్ళ జీవితంలోకొచ్చే భర్త బలం ఎలా ఉంటుంది? ఎలా హ్యాండిల్ చేసుకోగలుగుతారు అనేసి ఆడవాళ్ళ జాతకంలో చూస్తాం. సో, మగవాళ్ళ జాతకంలో అయితే శుక్ర బలం ఎంతుందంటే వైఫ్ ఎలాంటి అమ్మాయొస్తుంది. శుక్రుడు ఉన్న పొజిషన్‌ని బట్టి ఆ అమ్మాయి బిహేవియర్ ఎలా ఉండొచ్చు, నేచర్ ఎలా ఉండొచ్చు. ఇవన్నీ ఇద్దరు కపుల్‌వి చూసిన అంటే మ్యారేజ్ అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరి జాతకాలు చూసిన లేదా ఇండివిడ్యుయల్‌గా చూసినప్పుడు కూడా మేము దాన్ని గైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడేంటి అంటే ఇప్పుడు ఉన్న సైకలాజికల్‌గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎంత జాతకం చూసి మనం చేసినా, వీళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ అతిగా ఉంటాయి. అంటే రాహుకేతువులు యొక్క బలం ఎక్కువగా ఉంటే ఎక్స్‌పెక్టేషన్స్ అతిగా ఉంటాయండి. సో, ఈ ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే, ప్రతిదానికి వాళ్ళు డిప్రెస్ అయిపోతారు. ఎంత ఎక్స్‌పెక్టేషన్ పెరిగితే అంత డిప్రెషన్ పెరుగుతుంది. ఎందుకంటే నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసిన స్థాయికి వాళ్ళు ఉండకపోవచ్చు అవతల వాళ్ళు. సో, ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేసుకోవడంలో అనవసరంగా ఆ బ్యారియర్స్ వచ్చేస్తున్నాయి. మిస్‌కమ్యూనికేషన్. మిస్‌కమ్యూనికేషన్ గూడా అంతే గదండీ! సిట్యుయేషన్స్ హ్యాండిల్ జేసుకోలేకపోతున్నారు ఏ పిల్లలు కూడా. వాళ్ళకి ఏది తోస్తే అదే. కమ్యూనికేషన్ వీటన్నిటికి ఏది మూలం అంటే మైండ్ సెట్టే మూలం మళ్ళీ. సో, లైఫ్ స్టైల్ మిస్ మ్యాచ్. ఇది అందరికీ ఇప్పుడు సహజం అండి. ఏంటి ఒక పల్లెటూరు నుంచి కంప్లీట్ పల్లెటూరు నుంచి వెళ్ళిన ఒక ఫ్యామిలీ నుంచి వెళ్ళిన ఒక అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు. టౌన్‌లో పెరిగిన అమ్మాయి, అబ్బాయి బిహేవియర్‌కి సింక్ అవ్వాలంటే 2, 3 ఇయర్స్ పడుతుంది. బట్ 1 ఆర్ 2 మంత్స్‌లోనే ఎందుకు మనం అంత ఎక్స్‌పెక్టేషన్స్‌ని పెంచుకొని వాళ్ళని డిస్టర్బ్ చేయాలి? వాళ్ళ ఇండివిడ్యుయాలిటీని వాళ్ళకి వదులుతూ కదా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో, ఈ 3 మిస్టేక్స్ చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాయండి ఫ్యామిలీ లైఫ్స్‌ని. అలాగే ఆస్ట్రాలజీ ఫర్ మ్యారేజ్ అండర్‌స్టాండింగ్ ఏంటి? అసలు ఆస్ట్రాలజీ తోటి మ్యారేజ్‌ని ఎలా అండర్‌స్టాండ్ చేసుకుంటాము? అంటే ఫస్ట్ కంపాటబిలిటీ అండి. కంపాటబిలిటీ అంటే అదేదో ఇద్దరి మధ్యన ఉండే రిలేషన్ అని కాదు. కంపాటబిలిటీని మనం ఎలా చెప్తాము అంటే, ఆస్ట్రాలజీ పరంగా ముందు ముఖ్యంగా చెప్పాలి అంటే, గుణ సమ్మేళనం అని చూస్తాం. సో, 36 పాయింట్స్ ఉంటాయి. ఈ 36 పాయింట్స్‌లో మినిమమ్ 18 పాయింట్స్ ఉన్నాయా? వాళ్ళిద్దరి నక్షత్రాలను అనుసరించి అనేది గమనిస్తాం. నక్షత్రాలు సూట్ అయ్యాయా? అనేది గమనిస్తాం. అలాగే వాళ్ళ చంద్రుడు, మూన్, లగ్న, వీనస్, మార్స్ ఇవెలా ఉన్నాయి? ఏ పొజిషన్‌లో ఉన్నాయి? వాళ్ళకి వీళ్ళకి అలైన్‌మెంట్ సెట్ అవుతున్నదా? వాళ్ళ జాతకంలో అటు బా అమ్మాయి జాతకం, అబ్బాయి జాతకంలో ఈ 4 సెట్ అవుతున్నాయా? ఎలా ఉంది? ఎందుకు ఇవన్నీ చూస్తాము? ఇంతే కాకుండా బుధుడు కూడా ఎలా ఉన్నాడో చూస్తామండి. మెర్క్యూరీ కూడా. ఎందుకంటే మూన్ ఏంటి మన మానసిక పరిస్థితిని తెలియజేస్తది. లగ్నం మన నేచర్‌ని తెలియజేస్తుంది. సో, మనం ఎలా ఉంటాము? ఏం జేస్తాము? ఎలాంటి బిహేవియర్ ఉండొచ్చు వీళ్ళకి అని తెలియజేస్తుంది. సో, మన చక్రంలో మన జన్మ కుండలిలో. నెక్స్ట్ వీనస్ మీకిప్పుడు చెప్పా శుక్రుడు గురించి. శుక్రుడు ఉన్న పొజిషన్‌ని బట్టి, ఆయనున్న స్థితిని బట్టి,
వచ్చే అమ్మాయి ఎలా ఉండొచ్చు, లేదా భార్య ఎలా ఉంటుంది అనేది తెలియజేస్తాం. వాళ్ళకుండే ఇష్టాయిష్టాలు ఏంటి అనేది కూడా తెలియజేస్తాం. మార్స్, కుజుడు కూడా అంతే. కుజుడు బలంగా ఉంటే చాలా యాక్టివ్‌గా ఉంటారండి. హ్మ్. వాళ్ళు. సో, యాక్టివ్‌నెస్ ఎంతుంటుంది. అదే కుజుడు వీక్‌గా ఉన్నాడనుకోండి, చాలా లో యాక్టివ్‌నెస్ ఉంటుంది. ఫాస్ట్‌గా వాళ్ళు దేన్ని డెసిషన్‌ని తీసుకోరు. వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రారు. ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేసుకోవాలో చెప్పడం జరుగుతుందనమాట. సో, వాళ్ళ ప్యాటర్న్స్ అన్నీ మనకి జన్మకుండల ద్వారా మేము అబ్జర్వ్ చేసి, ఎలా మీరు ఉండాలి అనే దాన్ని ఈజీగా మనం అనలైజ్ చేసి చెప్పగలుగుతాము అందరికిని. ఎక్స్‌క్యూజ్ మీ. సో, అలాగే అలైన్‌మెంట్, మైండ్ అలైన్‌మెంట్, ఎమోషనల్ అలైన్‌మెంట్, లైఫ్ పాత్ అలైన్‌మెంట్. వాళ్ళిద్దరి మధ్యన అండర్‌స్టాండింగ్, ఆ అలైన్‌మెంట్ ఎలా ఉంది? మైండ్‌సెట్ ఎలా ఉంది? ఎమోషన్స్ ఎలా వీళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళ భావాలను అర్థం చేసుకుంటారు? వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? వాళ్ళ లైఫ్ పాత్ ఎలా నడుస్తుంది? అనేది కూడా మేము చెక్ చేసి చెప్పడం జరుగుతుంది. ఇన్ కేస్ ఒకవేళ మీటింగ్ ఎండ్ అయితే మళ్ళీ యాడ్ అవ్వండి. నెక్స్ట్ మైండ్‌సెట్ బిఫోర్ మ్యారేజ్. సో, ఇక్కడ ఇప్పటి వరకు మనం మ్యారేజ్ అయితే ఎలా ఉంటుంది అని తెలుసుకున్నాం. ఇప్పుడు మ్యారేజ్‌కి ముందు అసలు ఎలాంటి ఇది ఉండాలి అనేది. ఇక్కడ మనం చూసుకుంటే ఐడెంటిటీ షిఫ్ట్ ఫస్ట్. ఐడెంటిటీ షిఫ్ట్ అంటే అసలు మనం ఏంటి ఒక అమ్మాయిని లేదు ఒక అబ్బాయిని అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళ ఐడెంటిటీని ఎలాగ మనం అర్థం చేసుకుంటాం. ఎలా ముందుకు వెళ్ళాలి? మన మన కంఫర్ట్ జోనే కాదు. అవతల వాళ్ళు కొత్తగా మన జీవితంలోకి ప్రవేశించినప్పుడు, వాళ్ళని ఎంతవరకు అర్థం చేసుకోగలిగాం అనేది కూడా ముఖ్యం. సో, నెక్స్ట్ ఫ్యామిలీ వాల్యూస్. ఫ్యామిలీ వాల్యూస్ ఎవరివి వాళ్ళవి ఇండివిడ్యుయల్‌గా వేరే వేరే ఫ్యామిలీస్ కదండీ! సో, వచ్చి రాగానే ఏ వ్యక్తిని కూడా మనం బ్లేమ్ జేయకూడదు. ఏ వ్యక్తితోటి తప్పుగా మాట్లాడకూడదు. నీ ఫ్యామిలీ ఇలాగా, నీ ఫ్యామిలీ ఇలాగా అని మాట్లాడకూడదు. ఎందుకంటే, వాళ్ళు కొన్నేళ్ళు వాళ్ళ దగ్గర పెరిగి వచ్చినప్పుడు, వాళ్ళు ఎంతో అభిమానంగా పెంచుకొని మన దగ్గరికొచ్చినప్పుడు, అది అబ్బాయైనా, అమ్మాయైనా కూడా, వాళ్ళ సిట్యుయేషన్స్‌ని మనం ఖచ్చితంగా అర్థం జేసుకోవాలి. దీనికి యాక్చువల్‌గా మా హ్మ్, పరిధిలో భాషలో ఆలోచిస్తే 5 ఏళ్ళు పడుతుందండి. ఒక భార్యాభర్త అర్థం జేసుకోవడానికి. సో, 1 మంత్, 2 మంత్స్‌లోనే ఏం అర్థమైపోయారని మనం కన్‌ఫ్యూజన్‌లో పడిపోతాము. అది అందరూ ఆలోచించాలి. ఫ్యామిలీ వాల్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక భార్యాభర్త మధ్యలో మీరు ఈ వాల్యూస్‌ని గనుక పాటించకపోతే, ఫ్యామిలీ వాల్యూస్‌ని పాటించకపోతే చాలా ఫాస్ట్‌గా ఒకళ్ళ మీద ఒకళ్ళకి చెడ్డ అభిప్రాయాలొచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీస్ ఎలా అయినా ఉన్నీయండి. వాళ్ళు ఎంత మీ మీ మధ్యలోకి వస్తున్నా సరే, ముందు భార్యాభర్త ఒక అలైన్‌మెంట్‌లో ఉంటే ఎటువంటి ఇష్యూస్ మీ దగ్గరికి రమ్మన్నా రావు. ఎవ్వరు కలుగ జేసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఈ ఫ్యామిలీ వాల్యూస్‌ని పాటించడం కూడా చాలా ఇంపార్టెంట్. పార్ట్నర్ రోల్. మనం ఏదైనా ఇబ్బంది పడుతున్నాము అంటే, వాళ్ళు మన ఎక్స్‌ప్రెషన్‌ని అర్థం చేసుకునే స్థితిలో ఉండాలి అవతల వాళ్ళు. ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు? ఏం జరుగుతున్నది? అనేది అర్థం చేసుకోగలగాలి. సో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ అందరికీ చాలా అవసరమైనవి ఒక 4 కమ్యూనికేషన్ మెథడ్స్ మనం మ్యారేజ్ పరంగా చెప్పుకోవాలండి. ఇది మ్యారేజ్‌కి ముందు తెలుసుకోవడం చాలా 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 మంచిది. ఒకవేళ ఇన్ కేస్ ఇందులో పేరెంట్స్ ఎవరైనా ఉండుంటే, ఖచ్చితంగా మీ పిల్లలకి తెలియజేయండి. తెలియజేయలేకపోతే ఒకసారి ఇలాంటి సెషన్‌లో 1-1 సెషన్‌లో పార్టిసిపేట్ చేయమనండి. వాళ్ళ జాతకాన్ని అనుసరించి ఎలాంటి సిట్యుయేషన్స్‌ని ఎలా ఎదుర్కోవాలో ఖచ్చితంగా మేము గైడ్ చేయగలుగుతాము. ఇక్కడ మనం సాఫ్ట్ కమ్యూనికేషన్ మెథడ్ అని చెప్పుకుంటున్నాం. సాఫ్ట్‌ని మనం డీటెయిల్‌గా చెప్పుకోవాలంటే స్పీక్ స్లో. సో, మ్యారేజ్ అయిన వెంటనే హ్మ్. అవ్వచ్చు. తర్వాతైనా అవ్వచ్చు. ఇప్పుడు చాలా ఏళ్ళయి మ్యారేజ్ అయిపోయినా కూడా ఏం కంగారు పడొద్దు. ఇప్పుడు కూడా వీటిలిని ఫాలో అయితే అద్భుతంగా ఉంటుంది మీ లైఫ్. సో, స్లోగా మాట్లాడడం. అంటే కంగారు పడిపోయి నీకనిపించింది నువ్వు చెప్పేయడమే కాదు, అవతల వ్యక్తి నిన్ను అర్థం చేసుకునే విధంగా మాట్లాడు అని చెప్పడం స్పీక్ స్లో. సో, ఓపెన్ థాట్స్. ఇద్దరు ఓపెన్‌గా మాట్లాడుకోవడం. ఇగో క్లాషెస్ లేకుండా మాట్లాడుకోవడం. ఇక్కడ అమ్మాయైనా, అబ్బాయైనా సమాన పాత్ర పోషిస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి ఇది లేదండి. ఇక్కడ సమానం అంటే వాళ్ళు లెవెలు, డబ్బు సంపాదించటం ఇవి కాదండి.
సమాన పాత్ర పోషించటం అంటే ఎంత మగవాళ్ళు బయటకెళ్ళి కష్టపడతారో మనకు తెలుసండి. అది మామూలు విషయం గాదు. అలాగే ఆడవాళ్ళు కూడా కష్టపడరా అంటే ఖచ్చితంగా కష్టపడతారు. బట్ ఆడవాళ్ళకి చాలా ఎక్కువ ఏంటి బలం ఉంటుందండి కష్టపడే విధానంలో. సో, వాళ్ళందుకే 3, 4 టాస్కులను ఒకే టైంలో చేయగలుగుతారు. సో, ఇక్కడ ఇద్దరూ కష్టపడకుండా ఎక్కడా అవ్వదండి. బట్ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటున్నారా వాళ్ళ థాట్స్‌ని అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంట్లో ఒక సమస్యొచ్చినప్పుడు ఏదైనా చిన్నదే పొద్దున్నే లేవడంలోనే వచ్చిందనుకోండి. ఆ అమ్మాయికి లేదా అబ్బాయికి వీళ్ళు వాళ్ళని లేదు ఎవరైనా ఒకటే. 7కి లేవడం అలవాటు. ఈ అమ్మాయికి తెల్లవారుజామున లేచిపోవడం అలవాటు 4:00కి. లెమ్మనండి. బట్ అవతల వాళ్ళని నువ్వు మార్చేయాలని చూడకుండా వెయిట్ చేసి నీ కోణంలో వాళ్ళ కోణంలో అది అంత పడుకోకపోతే వాళ్ళకి ఇబ్బందేమో. వాళ్ళ లైఫ్ స్టైల్ ఒకప్పటి నుంచి చాలా చిన్నప్పటి నుంచి ఒకలా అలవాటైన ప్యాటర్న్‌ని ఇమ్మీడియేట్‌గా ఎలా మారుస్తాము? మార్చలేము. సో, వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓపెన్ థాట్స్ అంటే ఓపెన్‌గా మాట్లాడుకోండి. నచ్చకపోతే నచ్చలేదని చెప్పుకున్నా మనలో ఎమోషన్స్ మారిపోకూడదు. నచ్చిందని చెప్పినా ఎమోషన్స్ మారిపోకూడదు. ఆ బిహేవియర్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవడం అనేది రావాలి. నెక్స్ట్ ఫీలింగ్ ఎక్స్‌ప్రెస్. దేన్నైనా చాలా అందంగా చెప్పటం. ఎదుటి వ్యక్తి బాధపడుతున్నప్పుడు నువ్వు నవ్వే పరిస్థితుల్లో ఉండకూడదు. వాళ్ళని అర్థం చేసుకొని ఆ టైంలో మౌనంగా ఉండిపోయే కన్నా కొంచెం వాళ్ళని సపోర్ట్ చేయడం చాలా అవసరమండి. రీసెంట్‌గా ఒక మ్యారేజ్ అయిన కపుల్ నా దగ్గరికొచ్చారు. మేము విడిపోవాలనుకుంటున్నామండి. చూడండి ఇప్పుడే ఇమ్మీడియేట్‌గా డైవోర్స్‌కి అప్లై చేసుకోవాలని. రీసెంట్ మ్యారేజ్ వాళ్ళు. వచ్చినప్పుడు వాళ్ళ మధ్యలో ఏంటి ఈ ప్రాబ్లమ్ అంటే ఎక్స్‌ప్రెషన్స్‌ని అర్థం చేసుకోవట్లేదు. ఆ అబ్బాయి కంప్లీట్‌గా ఇంట్రోవర్ట్. ఆ అమ్మాయి చాలా ఎక్స్‌ప్రెసివ్. సో, ఏదొచ్చినా ఆనందం వచ్చినా చాలా యాక్టివ్‌గా చెప్పేస్తుంది. బాధొచ్చినా కూడా అంతే బాధతో బాధపడుతుంది. సో, ఈ రెండిటిని ఆ అబ్బాయి అర్థం చేసుకునే పరిస్థితిలో లేడు. అంటే ఆ అబ్బాయి బిహేవియర్ నేచర్ అలాంటిది. సో, అలానే ఆ అబ్బాయికి తెలీదా? అమ్మాయి అంటే ఇష్టం లేదా అంటే కాదు. సో, ఇక్కడ మనం అర్థం ఆ అమ్మాయి కూడా చాలా అర్థం చేసుకోవాలి ఈ విషయంలో. ఇలా ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు మేము జాతకం చూసినప్పుడు ఆ అమ్మాయి చాలా ఎక్స్‌ప్రెసివ్ అని, ఆ అబ్బాయి ఇంట్రోవర్ట్ అని వాళ్ళ నేచర్స్‌ని బట్టి మనకి జన్మకుండల ద్వారా అర్థమైనప్పుడు మేము చెప్తాం. అక్కడ అర్థం చేసుకోవాల్సింది మనసు పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు నన్ను ఇలా ఎందుకుంటున్నాడు ఆ అబ్బాయి అన్నది తెలియాలి అంటే, మనం జాతకం చూపించడం ద్వారా అది అర్థమైతే వాళ్ళకి ఈజీగా వాళ్ళని వాళ్ళు మౌల్డ్ చేసుకోగలుగుతారు. సో, ఓకే. తిన నేచర్ అలా ఇంట్రోవర్ట్‌లా ఉండడం కాబట్టి సో, నేను కొంచెం అర్థం జేసుకోవాలి. ప్రతిదానికి నేను ఎక్స్‌ప్రెస్ చేస్తాడు అని అనుకోకూడదు. అదే ఎక్స్‌పెక్టేషన్. సో, వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయాలి అని నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసావు కాబట్టి, అక్కడ నువ్వు డిప్రెస్ అయ్యావు. నిజంగా ఎక్స్‌పెక్ట్ చేయకుండా నీ బాణాన నువ్వుంటే డిప్రెషన్ అయ్యే పనే లేదు కదా! సో, ఎవరి ఇండివిడ్యువల్ పర్సనాలిటీకి వాళ్ళు వాల్యూ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. థింక్ బిఫోర్ రిప్లై. ఒక రిప్లై నువ్వు ఇచ్చేస్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించి ఇవ్వండి. లేదా ఒక పూట టైం తీసుకోండి. లేదా ఒక నిమిషం టైం తీసుకోండి. ఒక గంట టైం తీసుకోండి. బట్ ఇమ్మీడియేట్‌గా ఏది పెడితే అది నోట్లోంచి రిప్లై ఇచ్చేస్తే ఒక్క మాట చాలు మన లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోవడానికి. సో, ఈ సాఫ్ట్ అనే కమ్యూనికేషన్ మెథడ్‌ని మనం లైఫ్ లాంగ్ ప్రతి వ్యక్తి ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత చిన్నవాళ్ళైనా, మ్యారేజ్ అవ్వని వాళ్ళైనా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందండి. ఈ 4 మన లైఫ్‌లో ఉంటే ఎలాంటి ఇబ్బందున్నా సరే మ్యారేజ్ లైఫ్‌ని ఈజీగా లీడ్ చేయగలుగుతాం. సో, ఇది అందరూ గుర్తుంచుకోవాలి. ఎమోషనల్ హ్యాబిట్స్. ఇది ఆఫ్టర్ మ్యారేజ్ ఎలాగ ఈ ఎమోషనల్ హ్యాబిట్స్ అనేది. సో, ప్రతి మనిషి మన నుంచి కోరుకుంటారండి. ఇప్పుడు ఒక అమ్మాయో, అబ్బాయో వేరే ఇంటి నుంచి మన దగ్గరికొచ్చారు అనన్నప్పుడు ఎందుకొస్తారండి వాళ్ళు? వాళ్ళకేం పని? వాళ్ళ మానాన వాళ్ళు ఉండొచ్చు కదా! అసలెందుకు రావాలి? ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఎందుకు లైఫ్ లాంగ్ ఉండాలి? నిన్ను ఎంతో నమ్మి నీ దగ్గరకు వచ్చినప్పుడు అది అమ్మాయైనా, అబ్బాయైనా సరే. ఒకళ్ళనొకళ్ళు నమ్మి ఒక దగ్గరికి వచ్చినప్పుడు, వాళ్ళకివ్వాల్సిన మినిమమ్ మనం రోజు కొన్ని హ్యాబిట్స్‌ని మనలో మనం పెంపొందించుకోవడం వలన మనకేం పోదు కదా! సో, ఇక్కడ అది కంపల్సరీగా ఆలోచించాలండి. డైలీ ఆ ఎమోషనల్ హ్యాబిట్స్‌ని డెవలప్ చేసుకోవడం అనేది చాలా మంచిది. అదొకటి డైలీ అప్రిసియేషన్. ఒక్క గుడ్ మార్నింగ్ చెప్తేనో, పొద్దున్నే ఆనందంగా పలకరిస్తేనో మనకు పోయేదేమైనా ఉందా? ఆఫ్‌కోర్స్ ముందు రోజు రాత్రి ఏమైనా కొట్టుకోండి. కానీ మళ్ళీ మార్నింగ్ లేవగానే రిలాక్స్ అయిపోయి మైండ్ రిఫ్రెష్ అయిందా లేదా?
మళ్ళీ నార్మల్ స్టేజ్‌కి మనం తీసుకొస్తున్నామా లేదా మన జర్నీని అనేది చాలా ముఖ్యమండి. కొట్టుకొని పార్ట్నర్స్ ఉండరు జీవితంలో. కొట్టుకోవడం మీన్స్ కొట్టుకోవడం అని గాదండి. హ్యాపీగా వాళ్ళు ఫైట్ చేసుకోని వాళ్ళెవరైనా ఉంటారా? డిస్టర్బెన్సెస్ చిన్న చిన్నవి రాకుండా జీవితం గడుస్తుందా? ఎప్పుడూ గడవదండి. సో, రెస్పెక్ట్ స్పేస్. అంటే వాళ్ళకి కొన్ని అలవాట్లుంటాయి. మనకి కొన్ని అలవాట్లుంటాయి. వీటన్నిటిని ఒకళ్ళం ఒకళ్ళు రెస్పెక్ట్ చేసుకుంటున్నామా? కొంతమందికి దీపారాధన రోజు అలవాటుండొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కొంతమందికసలు దీపారాధన అంటే ఇష్టం ఉండకపోవచ్చు. బట్ నువ్వు రెస్పెక్ట్ చెయ్యి దాన్ని. ఆ అమ్మాయి పని ఆ అమ్మాయి చేసుకొని, బ్యాడ్ బిహేవియర్ ఏవైనా ఉందనుకోండి, లేదా ఆ అబ్బాయికి బ్యాడ్ బిహేవియర్ ఏదైనా ఉంది, ఆ అమ్మాయికుంది. ఉన్నప్పుడు ఓకే. మెల్లిగా దాన్ని సర్ది చెప్పుకొని ఓపెన్ థాట్స్ తోటి దానిని ఎలా క్లియర్ చేసుకోవాలో చూడండి.